ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. బేల మండలం రేణిగుంట శివారులో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. భయంతో కూలీలు పరుగులు పెట్టారు. ఈ ఘటనలో 50 మంది కూలీలకు గాయాలు కావడంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆదిలాబాద్లోని రిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మాంతయ్య చెప్తారు. మాంతయ్య. స్వామి, బేలమల్లోని సిద్ధాపూర్ రేణిగూడ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఉపాధి హామీ కూలీలు పనుల్లో నిమగ్నమైన క్రమంలో ఒక్కసారి కూడా తేనెటీగల గుంపు వారిని వెంబడించింది. మొత్తం మంది కూలీలు ప్రాణభయంతో పరుగులు పెట్టగా దాదాపు 50 మందికి పైగా తేనెటీగలు దాడి చేశాయి. వారందరూ కూడా గాయాలయ్యి అందులో 16 మంది పైగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారందరినీ కూడా వెంటనే స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత మొత్తం సీరియస్ గా ఉన్న వారందరినీ కూడా ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుపత్రి చికిత్స అందిస్తున్నారు. వారందరూ కూడా తీవ్రంగా గాయపడ్డారు. తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేయడంతో వారందరూ కూడా వారి ముఖాలు, శరీరంపై గాయాలు జరిగాయి. ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్తా ఉన్నారు. మొత్తం మీద కూడా ఈ ఘటన స్థానికంగా కలకలం చెప్పింది. స్వామి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మాంతయ్య.